గోదావరి జిల్లా పంపాదిపేట కొత్తపాకల గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. దివీస్ పరిశ్రమకు భూసేకరణను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అయితే సభకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. భారీగా బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా పోలీసులు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది? యామని తూర్పుగోదావరి జిల్లా తొన్నంగి మండలం పంపాదిపేట అదేవిధంగా కొత్తపాకల్లో దివీస్ చేపట్టిన పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఈ గ్రామస్తులు ఆందోళన 10 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న సంగతి మనకి తెలిసింది. అయితే ఆందోళనకు వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాల మద్దతు కూడా తోడయి ఈ రోజు భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అన్ని కాకినాడ, ఇటు పిఠాపురం, అదేవిధంగా తునిలు, అన్నవరంలో కూడా పోలీసులు అందరి నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, అదేవిధంగా ఎక్స్ మాజీ ఎంపీ హర్ష కుమార్ ని కూడా అన్నవరంలో పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ తరలించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ పరిశ్రమ వద్దు, ఏర్పాటు చేయవద్దు అని ఆందోళన చేస్తున్నారు. మొత్తానికైతే పోలీసులు ముందస్తు అంటే జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎటువంటి ఆందోళనకు కానీ ఆ సభలకు కానీ మీ పర్మిషన్ లేదు కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ దివీస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న స్థలానికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మొత్తానికైతే పోలీసులు పోలీసులకి గ్రామస్తులకి కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల పోలీస్ స్టేషన్లను తరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పోలీసులు భారీగా మోహరించారు. అంటే ఇటు కొత్తపాకలు అదేవిధంగా పంపాదిపేటలో భారీగా పోలీసులు మోహరించి గ్రామస్తులు ఎటువంటి ఆందోళన చేయకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ రోజు ఇప్పటివరకైతే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, మరి అధికారులు ఏమంటున్నారు? మరి దివీస్ పరిశ్రమకు చెందిన అధికారులు అయితే మొత్తానికైతే మాకు మొత్తం ల్యాండ్స్ ఎక్వేషన్ ఏమీ లేదు, మేము అంత పరిహారం చెల్లించామని ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఎటువంటి లేదు, కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ ఆందోళన చేస్తున్నారు. కొంతమంది దీని మీద రాజకీయం చేస్తున్నారు తప్ప ఇటువంటి ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కొంతమంది రాజకీయంగా ఇది అడ్డుకుంటున్నారు తప్ప ఇక్కడ ఒరిజినల్ గ్రామస్తులు అయితే ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవట్లేదని అధికారులు చెప్తారు. ఇక్కడ దివీస్ కి సంబంధించిన యాజమాన్యం గానీ అధికారులు మొత్తం చెప్తున్నారు. తుని ఘటన కేసులో వైసీపీ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా విచారణకు పిలిచిన సిఐడి పలు అనుమానాలను నివృత్తి చేసుకున్నదే. భూమన సహా మరో 20 మందికి సిఆర్పిసి సెక్షన్ 160 క్రింద సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. గుంటూరులో భూమన కరుణాకర్ రెడ్డిని సిఐటి అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏ అంశాలపై భూమన్ను సిఐటి విచారిస్తోంది? యామిని, తుని ఘటనకు సంబంధించి ఏదైతే అంశం ఉందో ఆ గొడవ, దాని తర్వాత జరిగిన పరిణామాలు, ప్రస్తుతం వైసీపీకి భూమన కరుణాకర్ రెడ్డికి ఈ ఘటనతో ఉన్న సంబంధాలు, ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు ఈరోజు గుంటూరులో విచారణ ప్రారంభించారు. రాజమండ్రి నుంచి ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఎస్ఐ, అలాగే 2 సిఐడి కానిస్టేబుల్, మొత్తం 4 బృందం ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డిని విచారిస్తా ఉన్నారు. 11:30కి ఖచ్చితంగా విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం 1 గంట అయిన నేపథ్యంలో 1.5 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న
సమాచారం తెలుసుకునేందుకు సిఐడి అధికారులు ఈ రోజు అంటే 4వ తారీఖునే వాస్తవానికి విచారణకి పిలవడం జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు అవ్వలేకపోవడం, ఆ తర్వాత ఈ రోజు విచారణకు వస్తున్నారని సమాచారం ఇవ్వడంతో సిఐడి అధికారులు విచారణ ప్రారంభించారు. మరొక కొంతసేపు కూడా విచారణ పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కాల్ డేటా, అలాగే జనవరి 31కి ముందు ముద్రగడ పద్మనాభాన్ని కలిసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఏ అంశాలు చర్చించారు, పార్టీ పరంగా తీసుకున్న ఆ నిర్ణయాలు ఏంటి, అవి ఈ గొడవకు ఏ విధంగా దారి తీసాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలు అలాగే కాపు సంఘ నేతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతుగా. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తూ ఉందని, అలాగే ఇతర నాయకులను కూడా వేధించే కార్యక్రమం చేస్తూ ఉందని చెప్పని కూడా ఆ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి విచారణకి హాజరైన ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం అనేక మంది నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వం ఎవరెవరిని విచారణకు ఆదేశించింది, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? మా జిల్లాలో మా పార్టీ నాయకుడు, మా పార్టీలో సీనియర్ నాయకుడు కరుణాకర్ రెడ్డి గారిని ఇలా పిలిచారన్నప్పుడు లోకల్ వ్యక్తిగా తనతో పాటు రావడం జరిగింది. కానీ మాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేయడం, ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం మరలా ఇంకో తప్పు చేయడం, ఒక తప్పు చేయడం, ఆ తప్పును పక్కదోవ పడించడం కోసం ఇంకొక ఎత్తి వేయడం, ఇదన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. కోర్టు ఆదేశించింది, విచారిస్తే జైలుకి పోవాల్సి వస్తుందని వెంటనే ఏం చేశాడు, తను హైకోర్టుకి స్టే తెచ్చుకున్నాడు. ఇవన్నీ మరలా చర్చకు వస్తాయి అసెంబ్లీలో ఆలోచనతో కూడా ఆంధ్రప్రదేశ్ డైవర్ట్ చేయడం కోసం కూడా ఇట్లాంటి ఎత్తులు వేస్తుంటారు. సిఐడి అనేది ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉన్నటువంటి వ్యవస్థ, అది ముఖ్యమంత్రి గారి చేతుల్లో నడిచేటటువంటి జేబు సంస్థది. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో గొడవ జరిగింది, అందరూ మద్దతు ఇచ్చారు. టీడీపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల, అందరూ బయటపడడం కోసం ఏం చేశారు, విజయవాడ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించేశారు. ఎందుకంటే ప్రత్యేక హోదా బంద్ పిలిపించారు, ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజశేఖర కోసం వీళ్ళు బంద్ చేస్తారా, దీనికోసం చేస్తారా, డైవర్ట్ చేసే ఆలోచన. కాబట్టి మీరు చేయండి, ఏమైపోతే మీరు చేయాలనుకున్నారు, నిజంగా కాపులకు న్యాయం చేయాలా, మంచి చేయాలా, నువ్వు ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయి. ఈ ధర్నాలు అవసరమే ఉంది, బంధులు అవసరమే ఉంది, ఇవిడేం చేయాల్సిన అవసరం ఉంది. తప్పులు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఆ తప్పులు సరిదిద్దుకోవడం, తప్పులు మేము తప్పులు చేస్తున్నాడు. కరుణాకర్ గారికి ఏ సంబంధం? తను ముద్రగడ పద్మనాభం గారితో పాత పరిచయం ఉంటుంది, ఎప్పుడో 30-40 ఏళ్ళు సాన్నిహిత్యం ఉంటుంది. కలుస్తూ ఉంటారా, దారిలో పోయినప్పుడు మాట్లాడుతుంటారు, అంత మాత్రాన పెట్టాలనుకుంటే ఎట్లా? అంటే చంద్రబాబు చేస్తున్న తప్పులను తప్పించుకోవడం కోసం, పక్కదావ పట్టించడం కోసం ఇట్లాంటి ఎత్తులు వేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, కాపులు గమనిస్తున్నారు. ఎవరు కాపుల పక్షాన ఉన్నారు, ఎవరు కాపులు ద్రోహం చేస్తున్నారు, కాపులను మోసగించి ఓట్లు వేసుకుని ఎవరు వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు, కాపులు గమనిస్తున్నారు, వాళ్ళకి తెలుసు. సార్, మీరు చెప్పినట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేని పక్షం అంటే మీరు కక్ష సాధింపుతోనే వైసీపీ నేతలను ఎలా అరెస్ట్ చేస్తున్నారు? ఇంతమంది నేతల్ని కాదని భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అంటే ముద్రగడ పద్మనాభం గారు గతంలో ఉన్న తప్పుని తప్పించుకోవడం కోసం చేస్తున్న కుట్రలో భాగమే. నువ్వు చేయవా బాబు, నీకు నమ్మి కాపులతో ఓట్లు వేయించుకున్నావు, ఆ ఇచ్చిన ఏదైతే నమ్మి హామీలు ఇచ్చావు ఆ హామీలు అమలు చేయి. ఎంత ఎందుకు గోళ? వాళ్ళకి ఏదైతే ఇస్తానన్నావు, ఇక్కడి నుంచి 1000 కోట్లు ఇస్తాను సంవత్సరానికి అన్నావు, 100 కోట్లు కూడా ఇవ్వడంలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం లేదు, కార్పొరేషన్లో ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టడం లేదు, 100 లిటిగేషన్ పెట్టి అది ఇవ్వడం లేదు. కాపులు చేయాల్సింది చేస్తే సమస్యలు రావు కదా, వాళ్ళు మోసం చేయకపోతే సమస్య రాదు కదా, వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేస్తే సమస్య రాదు కదా. నువ్వు అది వదిలేసి ఎంత సేపు ఇష్యూ డైవర్ట్ చేసి తప్పించుకోవాలనుకున్నట్ల ప్రజలు గమనిస్తున్నారు, దేవుడు గమనిస్తున్నారు. ఎంత భయపడే ప్రసక్తి లేదు. కరుణాకర్ గారు ఫేస్ చేస్తారు. ఇంకెవరన్నా వైసీపీ నేతలకు ఇంకెవరికన్నా నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉందా? ఎవరన్నా ఇచ్చారు ఇప్పటికే? ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఏదో కల్లో వస్తే తలాడితే అమలు చేయమంటాడు, నైట్ కల్లో వస్తే తలాడితే చేస్తాడు. ఇది మొత్తంగా కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఈ ఆరోపణలను ఎదుర్కోలేకే, నోటుకు ఓటు ఇతర అంశాలపై ఆయన ఎదుర్కోలేకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. మరో పక్కన కాపు సంఘాలకు సంబంధించినటువంటి వైసీపీ నేత కూడా ఉన్నారు, అంబటి రాంబాబు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ కాపు నేతలని టార్గెట్ చేయడానికే ఇటువంటి కేసులు పెడుతున్నారని చెప్తా ఉన్నారు, ఇది కరెక్టేనా? కాపు నేతల్ని ఒకవైపున, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒకవైపున డబుల్ ఎడ్జెడ్ నైఫ్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారమే ఇది చేస్తున్నారనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ కాపు ఉద్యమాన్ని, ముద్రగడ పద్మనాభం గారు కాపుల్ని బీసీలో చేర్చాలనేటువంటి ఒక ఉద్యమాన్ని, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చేస్తున్న ఉద్యమాన్ని
జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ బాహాటంగానే బలపరిచిన మాట ఇవాళ కాదు, మొట్టమొదటి రోజునే బలపరిచారు. ఇది జరిగి తీరాలి, మీరు హామీ ఇచ్చారు, కాపులు మోసం చేయడానికి వీల్లేదు. ముదగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి ఉద్యమం న్యాయమైనది, ధర్మమైనది, వారి వెనుక మేము ఉంటామని చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఒకవైపున ఉద్యమం చేసే కాపుల్ని, ఆ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇతర రాజకీయ పక్షాలని దెబ్బతీయాలనేటువంటి కుట్రతో ఈ తుని సంఘటన చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తునిలో జరిగిన సంఘటన తర్వాత ఆయన ఇమీడియట్గా గంటలోనే ఆ తునిలో రైలు అలా మంట రగులుతూ ఉన్నది, ఆయనే వచ్చి ఇది కాపులకి ఏమీ సంబంధం లేదని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇదంతా కూడా జరిగిందంతా కూడా మన జగన్ గారి మనుషులు చేశారన్నారు. అలా చెప్తారండి ఎవరైనా? బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి. ఇన్వెస్టిగేషన్ జరగాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. పోలీసు వారు విచారణ చేస్తున్నారు, సంఘటన ఇప్పుడు జరుగుతున్నది. దీని మీద విచారణ జరిగిన తర్వాత మేము ఎవరి మీద ఉన్నదో చెబుతామనే మాట చెప్పవలసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడే కాపులకేమో గుడ్ సర్టిఫికేట్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో బ్యాడ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇప్పుడు కాపుల్ని అరెస్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వారికి నోటీసులు ఇస్తున్నారు. మొన్న ముద్దగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేసింది ఎందుకండి? కాపులు మంచి వాళ్ళు అయితే, కాపులు తగలేకపోతే మరి కాపులు ఎందుకు అరెస్ట్ చేశారండి అమలాపురంలో? ఎక్కడంతాను అంతా ఏంటంటే ఒక కక్షపూరితమైన ఒక సంఘటన జరిగితే, ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన యొక్క పూర్వపరాలు తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయపరంగా వెళ్ళవలసినటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారు ఏం చెప్తే జరగాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. హోంమంత్రి గారు నేనేం అనలేండి, ఎందుకంటే ఆయన పేరుకు హోంమంత్రి గారే తప్ప హోమ్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఏమిటనేది పాపం ఆయనకి తెలియదు. పేరుకు మాత్రం హోంమంత్రిగా బోర్డు ఉంటుంది. హోంమంత్రి గారి పేషీలో కానీ, హోంమంత్రి గారి దీనిలో కానీ, ఆ డిపార్ట్మెంట్లో కానీ అంతా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నారని అందరికీ తెలిసినటువంటి సత్యం. ఒక అమాయకుడైనటువంటి కాపు వ్యక్తిని మీరు హోంమంత్రిగా పెట్టి ఆయన బొమ్మ చూపించి పనులన్నీ మీరు చేయించుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో. హోంమంత్రి అయిన తర్వాత కొంత కొద్దో గొప్ప పవర్ ఇవ్వాలి కదా. ఏమీ పవర్ ఇవ్వకుండా స్టేట్మెంట్ల వరకు పవర్ ఇచ్చి మిగతాదంతా పాపం ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా పాపం ఆయనకు తెలియదు. ఎవరో చెప్తే ఇస్తుంటారు. డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా పాపం ఆయన తెలియదు. అందువల్ల ఆయన చూసి జాలిపడవలసింది తప్ప ఆయన మనం అనలేము. మీరు ఎవరైతే అమాయకుడిని సర్టిఫై చేస్తున్నారో ఆ హోంమంత్రి గారే చెప్తా ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి కలిశారు ఏదైతే ముద్రగడ పద్మనాభాన్ని, అలాగే వైసీపీ నేతల ప్రోద్బలం ఉంటుంది అనేది. దాన్ని మీరేం చెప్తారు? అయ్యో, దానిలో అమాయకుడు కాబట్టి ఇవన్నీ చెప్తాను నేను. అమాయకుడు కాబట్టి హోంమంత్రి చెప్తాడండి? హోంమంత్రి ఏం చెప్తాడండి? తనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్. అది కూడా చాలా ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ కాస్త ప్రెస్టీజియస్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఎంక్వైరీ జరుగుతున్నదని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము దాని వాస్తవాలు వెల్లడిస్తామని చెప్పవలసినటువంటి బాధ్యత కలిగిన హోంమంత్రి అసలు ఇన్వెస్టిగేషన్ జరగకోకుండానే, విచారణ జరగకోకుండానే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడు, నా పేరు కూడా చెప్పాడు. అంబటి రాంబాబు గారు భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు రెక్కి చేశారని కూడా అంతే. అంత ఇమీడియట్గా ఆయనకి ఎట్లా తెలిసిపోయిందో నాకు అర్థం కాల. ఇన్వెస్టిగేషన్ పోలీస్ అథారిటీస్ చెప్పాలి కదా. సో ఇది అమాయకుడు కాకపోతే ఒక కేసు జరగంగానే దానిలో బాధ్యత కలిగిన వాళ్ళు ఎమ్మటే పేర్లు చెప్పేటటువంటి నాలెడ్జ్ ఉండకూడదు కూడా. థరో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఎస్ వీళ్ళు చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పాలి. అసలు సంఘటన జరుగుతుండగానే ఆధారాలు దొరికినాయి అంటారు వాళ్ళు. ఏంటో నాకు అర్థం కాదు. మీ మీద కూడా హోంమంత్రి ఆరోపణలు చేశారంటున్నారు, మిమ్మల్ని కూడా ఏమైనా విచారణ పిలిచారా? పిలిస్తే ఇంకా నన్నేం పిలవలేదు, పిలుస్తారో లేదో చూడాలి. అంటే శాసనసభలో చెప్పినటువంటి మాట, శాసనసభలో కరుణాకర్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ వెళ్ళి రెక్కి నిర్వహించారని శాసనసభలో 2-3 సార్లు ఉచ్చరించారు. అంతే తప్ప నాకేమీ నోటీస్ రాలేదు. కరుణాకర్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ ఏం కంప్లీట్ కాలేదు. ఎప్పుడు అవుతుందో ఏమిటో మరి వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశం. ఇప్పుడు అనేక మందికి నోటీసులు వస్తున్న నేపథ్యంలో మీరు సిఐడి విచారణకి హాజరయ్యే ప్రయత్నం చేస్తారా, లేదంటే న్యాయ పోరాటానికి వెళ్ళే అవకాశం ఉందా? ఏం న్యాయ పోరాటం? ఇప్పుడు విచారణప్పుడు ఎవరు న్యాయ పోరాటానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పిలిచినప్పుడు బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఇన్వెస్టిగేషన్ సహకరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దానిలో భాగంగానే ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు కూడా తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తున్నారు. తరువాత ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారిని ఫిక్స్ చేయడం జరిగితే న్యాయ పోరాటం చేయక తప్పదు కదా. ఇది మొత్తంగా కేవలం ప్రభుత్వం కుట్రపూరితంగా తమపై ఆరోపణ చేస్తూ ఉందని, అలాగే అమాయకుడైన హోంమంత్రిని అడ్డంగా పెట్టి ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే కాపు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న నేపథ్యం, విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా విచారణ ముగిసే వరకు ఇక్కడే ఉంటామని, ఆ తర్వాత ఏదన్నా భూమన కరుణాకర్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తే మాత్రం న్యాయ పోరాటం చేస్తామని ఆ నేతలు చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్. కృష్ణ.